Yes, good evening one and all. So welcome back to the session. So right now in this session we are going to discuss about the first Newton's law of motion. So already in the previous video class session we have already discussed about the basic laws of motion. Okay. So మనం previous video class లో 3 types of laws of motions ఉంటాయని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ 3 types of laws of motions ని ఎవరు ప్రపోజ్ చేశారో కూడా చెప్పుకున్నాం. అలాగే ఒక్కొక్క లా ఆఫ్ మోషన్ కి మరొక పేరు కూడా ఉంటుందని కూడా చెప్పుకున్నాం. ఆ పేర్లు కూడా మనం చెప్పుకున్నాం. సో ఒక్కసారి జస్ట్ 2 minutes we will try to recap that laws of motion. So actually before going to discuss about this today's concept, I would like to revise the previous video content. Okay. So basically coming to laws of motion. So basically there are 3 types of laws of motion which were proposed by Sir Isaac Newton. And according to Newton, these 3 laws of motions can be described as Newton's first law, Newton's second law and Newton's third law. So right now each and every law it is having some other name. So దానికి మరొక పేరుతో కూడా పిలుస్తాం. For example, Newton's first law అయితే లా ఆఫ్ ఇనర్షియా అని అంటారని కూడా చెప్పుకున్నాం. అలాగే న్యూటన్స్ సెకండ్ లా అయితే లా ఆఫ్ యాక్సిలరేషన్ అని అంటారని కూడా చెప్పుకున్నాం. అలాగే న్యూటన్స్ థర్డ్ లా అయితే లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అని చెప్పి ఒక్కొక్క లాకి ఒక్కొక్క పేరు ఉంటుందని కూడా చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ పార్ట్ అయినటువంటి న్యూటన్స్ ఫస్ట్ లా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. సో వన్స్ అగైన్ టుడేస్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద న్యూటన్స్ ఫస్ట్ లా. అసలు న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది అని మీరు డిస్కస్ చేసుకోవడం జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో అసలు న్యూటన్స్ చెప్పినటువంటి 3 లాస్ లో ఫస్ట్ లాస్ ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అంటే. సో ఒకసారి మీరు కనుక బోర్డు మీద కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఐ హావ్ రిటర్న్ సమ్ కంటెంట్ ఆన్ ద బోర్డ్. ఓకే, విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా సూత్రం ఏం చెప్తుంది అంటే, ఇఫ్ యూ రీడ్ దిస్ లైన్స్ ఆన్ ద బోర్డ్, న్యూటన్స్ ఫస్ట్ లా, లుక్ అట్ ద బోర్డ్, న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ ఎస్ లా ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడే మనకి ఇందాక జస్ట్ ఒక 30 seconds బ్యాక్ చెప్పాను, న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా ని మనం లా ఆఫ్ ఇనర్షియా అంటారని కూడా చెప్పుకున్నాం, అవునా కదా. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ ఎస్ లా ఆఫ్ ఇనర్షియా. సో న్యూటన్స్ ఫస్ట్ లా కి మరొక పేరు ఏంటండి, లా ఆఫ్ ఇనర్షియా అంటారు అనమాట. అయితే అసలు ఇది ఏం చెప్తుంది, న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏం చెప్తుందంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇట్ స్టేట్స్ దట్, అది ఏం చెప్తుందంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ అంటే ప్రతి ఐటము కూడా, ప్రతి బాడీ కూడా, అంటే ఇట్ స్టేట్స్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. ప్రతి ఆబ్జెక్టు లేదా ప్రతి బాడీ కూడా అది కంటిన్యూలోనే ఉంటుందన్నమాట. ఏ విషయంలో ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్, లేకపోతే స్టేట్ ఆఫ్ మోషన్. అంటే ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లో గానీ లేదా స్టేట్ ఆఫ్ మోషన్ లో గానీ ఉంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు చూడండి, కంటిన్యూస్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ కంటిన్యూస్ ఇట్ స్టేట్ ఆఫ్ మోషన్ ఎప్పటి వరకు, అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ వచ్చి దాని మీద యాక్ట్ చేసేంత వరకు కూడా అది ముందు ఏ స్టేట్ లో అయితే ఉందో ఆ స్టేట్ లోనే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్, చూడండి అబ్జర్వ్ చేస్తే, ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్, ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది, లేదా అదే ఆబ్జెక్ట్ ఉంటే స్టేట్ ఆఫ్ మోషన్ లోనే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒక బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ వచ్చి ఆబ్జెక్ట్ మీద ప్రెషర్ పెట్టి ఫోర్స్ పెడితే తప్ప అది చేంజ్ అవ్వదు అంటాడు. చేంజ్ అంటే అక్కడి నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ లో గానీ, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ లో గానీ మారాలి అంటే ఖచ్చితంగా బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి చెయ్యాలే తప్ప అది వచ్చి చేసేంత వరకు కూడా అది ఉంటే ఏ స్థితిలో అయితే ఉందో ఆ స్థితిలోనే కంటిన్యూ అవుతుంది అంటున్నాడు. ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది, లేదా స్టేట్ ఆఫ్ మోషన్ స్టేట్ ఆఫ్ మోషన్ లోనే కంటిన్యూ అవుతుంది. అలా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వచ్చి ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసేంత వరకు కూడా అది ఏ స్టేట్ లో అయితే ఉంటుందో ఆ స్టేట్ లోనే కంటిన్యూ అవుతుంది అని చెప్పేది న్యూటన్స్ ఫస్ట్ లా. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాని మీద యాక్ట్ చేసేంత వరకు కూడా అది ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లో గానీ లేదా స్టేట్ ఆఫ్ మోషన్ లోనే గానీ ఉండిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ఫోర్స్ ఎక్స్టర్నల్ గా వచ్చి దాని మీద యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది,
ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ రెస్ట్ లో కంటిన్యూ అవుతుందో ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ లోకి రావచ్చు. లేదా ఒకవేళ స్టేట్ ఆఫ్ మోషన్ లో కంటిన్యూ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తే ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ లోకి రావచ్చు. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ లోకి చేంజ్ అవ్వాలి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఒక బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాని మీద యాక్ట్ చేయాలి అని అర్థం అనమాట. అది యాక్ట్ చేయనంత వరకు కూడా అన్లెస్ అంటే అప్పటి వరకు కూడా అది ఏ స్థితిలో అయితే ఉందో ఆ స్థితినే కంటిన్యూ చేస్తుంది అని చెప్పి మనకి ఫస్ట్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఏమంటారు దాన్ని మనం, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఐ హోప్ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండ్ వెరీ వెరీ ఈజీ ఆల్సో. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ ఎస్ లా ఆఫ్ ఇనర్షియా అండ్ ఇట్ స్టేట్స్ దట్ ఏమని చెప్తుంది, ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ కంటిన్యూస్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి యాక్ట్ చేసేంత వరకు కూడా అది ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది, లేదా స్టేట్ ఆఫ్ మోషన్ లోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఒకవేళ కనుక ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాని మీద కనుక యాక్ట్ చేస్తే మాత్రం అప్పుడు స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి మోషన్ లోకి గానీ, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి రెస్ట్ లోకి గానీ చేంజ్ అవుతుంది అనమాట. అలా మారుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ రెసిస్ట్ చేసే ప్రాపర్టీని మనం ఇనర్షియా అంటారు. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మీరు అబ్జర్వేషన్ ఇక్కడ అర్థమవుతుంది. ఇనర్షియా ఎందుకు అన్నాం చూడండి. ఇనర్షియా ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఏ విషయంలో, టు రెసిస్ట్ ఏ చేంజ్. చేంజ్ వచ్చింది కదండి, అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్తున్నాం. అంటే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేస్తుంది అంటే అప్పటి వరకు రెస్ట్ లో నుంచి మోషన్ లోకి రావాలి, లేదా మోషన్ లో ఉన్నది కాస్త రెస్ట్ లోకి రావాలి. అంటే చేంజ్ అవుతుంది, అవునా కదా. అలా చేంజ్ అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ ని ఈ ఆబ్జెక్ట్ ఏం చేయడానికి ట్రై చేస్తుంది, రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. చూడండి, ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. అలా ఏదైతే ఆబ్జెక్ట్ చేస్తూ ఉంటుందో ఆ ప్రాపర్టీని మనం ఇనర్షియా అంటాం. ఇనర్షియా అంటే ఏం లేదండి, ఏ ఆబ్జెక్ట్ అయితే స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ గానీ, స్టేట్ ఆఫ్ మోషన్ నుంచి స్టేట్ ఆఫ్ రెస్ట్ గానీ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ లో చేంజ్ వస్తుందో ఆ చేంజ్ ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేసే ప్రాపర్టీ ఆఫ్ టెండెన్సీనే మనం ఇనర్షియా అంటాం. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇనర్షియా అంటే ఏంటంటే, ఇనర్షియా ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఏ విషయంలో, టు రెసిస్ట్ ఎ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఈ సెట్ టు బి ఇనర్షియా. సో ఫైనల్ గా చెప్పాలంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద ఇనర్షియా కాన్సెప్ట్. ఇనర్షియా మరి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం, ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద బాడీ. మాస్ అనేది హెవియర్ గా ఉంటే ఇనర్షియా వాల్యూ కూడా హయ్యర్ గా ఉంటుంది. మాస్ వాల్యూ కనుక తక్కువ ఉంటే ఇనర్షియా వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇనర్షియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద mass of an object. So mass is the quantity which is used to measure the inertia. The inertia is measured by which of the following parameters ante mass anamata. So finally Newton's first law is also known as law of inertia and it always states that every object continues its state of rest or continues its state of motion unless it is acted upon by an external force, and it is based on completely the concept of inertia, and we can define inertia as the tendency of an object to resist a change in its state of rest or state of motion. అంటే ఇప్పుడు దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, న్యూటన్స్ ఫస్ట్ లా యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే మౌంటైన్ రాక్స్. ఇప్పుడు చూడండి, కొండ ప్రాంతాల్లో కొన్ని రాళ్లు ఉంటాయి, అవి ఏదైనా ఇప్పుడు ఎర్త్ క్వేక్స్ గానీ వాల్కనోస్ గానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కదులుతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు రెస్ట్ లో ఉంటాయి. ఒక్కసారిగా ఎర్త్ స్లైడ్స్ అయినా, ఎర్త్ క్వేక్ వచ్చినా, లేదా వాల్కనోస్ గానీ సునామీస్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అవి స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ లోకి వస్తాయి. అంటే రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి అనమాట. అలాగే సాకర్ బాల్ అంటే ఫుట్బాల్స్ అనమాట, అది వేరే ప్లేయర్ వచ్చి బయట కిక్ చేసేంత వరకు అది వెళ్దనమాట. అప్పటి వరకు అది ఎక్కడ ఉంటుంది, రెస్ట్ లో ఉంటుంది. స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ లోకి రావడానికి ట్రై చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ థర్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రెగ్యులర్ ఎగ్జాంపుల్, పాసెంజర్స్ ఇన్ ఏ ట్రైన్ ఆర్ బస్. అంటే బస్ లో గానీ ట్రైన్ లో గానీ మనం పాసెంజర్స్ చూస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేయలేదు డ్రైవర్, జస్ట్ మనం ఎక్కి నించున్నాం బస్ లో. సో మనం రెస్ట్ లో ఉన్నాం, బస్ కూడా రెస్ట్ లో ఉంది. సడన్ గా డ్రైవర్ వచ్చి ఇంజిన్ ఆన్ చేసి జస్ట్ గేర్ అది వేసి బస్సును కొంచెం ఎదరికి నడిపించాడు అనమాట. ఎదరికి నడిపించినప్పుడు అప్పటి వరకు మనం ఎలా ఉన్నాం, స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉన్నాం. బట్ సడన్ గా ఇప్పుడు డ్రైవర్ ఏం చేశాడు, ఆ ఆబ్జెక్ట్ ని మోషన్ లోకి మార్చాడు. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ లోకి వచ్చేటప్పటికి చూడండి, ఒక్కసారిగా బస్సులో జర్క్ ఇచ్చేటప్పటికి మనకి పాసెంజర్స్ కొంచెం వెనక్కి పుల్ అవుతూ ఉంటారు. అంటే వెనక్కి పడినట్టుగా అనిపించడం, లేదా వెనక్కి ఇలా జర్క్ ఇచ్చినప్పుడు వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ జరుగుతున్నాయంటే అది రెసిస్ట్ చేస్తుంది లేదా, అంటే బస్సు ఎదురుకి వెళ్ళేటప్పటికి ప్రయాణికుడు వెనక్కి వస్తుంది. అంటే దాన్ని ఏమంటున్నాం అక్కడ,
ఆ ఎక్స్టర్నల్ గా ఫోర్స్ వచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో రెసిస్ట్ చేస్తుంది, అవునా కదా? అంటే అప్పటి వరకు స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉంది. స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి స్టేట్ ఆఫ్ మోషన్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే జర్క్ వచ్చిందో ఆ జర్క్ ని ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్నే మనం ఇనర్షియా అంటాం అనమాట. ఇస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. సో దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా. దట్ ఇస్ ద టెండెన్సీ ఆఫ్ an object to resist a change in state of rest or state of motion. And these are the examples. So mountain rocks, soccer ball, like a passengers in a moving train or bus. So these are the examples. Okay, so this is about the concept of Newton's first law. In the next video class we shall be discussing about the Newton's second law. So Newton's second law is also known as law of acceleration. అది ఎందుకు అంటారు అనేది మనం నెక్స్ట్ వీడియో కంటెంట్ లో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.